ప్రస్తుతం మన దేశంలో లక్షలాది మంది అవసరం లేకపోయినా జీవితాంతం బీపీ, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడేస్తున్నారు. ల్యాబ్‌లో మిమ్మల్ని మోసం చేయడం వల్ల కాదు. టెస్ట్‌కి వెళ్ళే ముందు రోజు రాత్రి మీరు చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు వల్ల మీ రిపోర్ట్స్ తలకిందులైపోతున్నాయి. మన రాజమండ్రిలోని రాజేష్‌కి అదే తీసుకోండి. 1500 పెట్టి హెల్త్ ప్యాకేజ్ చేయించుకున్నాడు. రిపోర్ట్‌లో కొలెస్ట్రాల్ కొండెక్కి కూర్చుంది. డాక్టర్ గారు కంగారుపడిపోయి వెంటనే లైఫ్ లాంగ్ వాడాల్సిన స్టాటిన్ టాబ్లెట్‌ని రాసేశారు. కానీ నిజానికి రాజేష్ గుండె అద్భుతంగా పనిచేస్తుంది. ఆయన చేసిన తప్పల్లా టెస్ట్‌కి 9 గంటల ముందు ఒక పెళ్లి భోజనంలో బటర్ చికెను, గులాబ్ జామ్ తిన్నాడు. ఆ ఒకే ఒక్క భారీ మీల్ అతని కొలెస్ట్రాల్ రీడింగ్‌ను ఏకంగా 200% పెంచేసింది. ఒక ఆరోగ్యకరమైన మనిషిని రోగిగా మార్చేసింది. ఒక డాక్టర్‌గా నా ఓపీడీలో రోజు ఇలాంటి ఘోరాలు ఎన్నో చూస్తుంటాను. మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కరెక్ట్‌గా రావాలా లేదా అనేది టెస్ట్‌కి ముందు మీరు గడిపిన 24 గంటల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ 5 తప్పులను అసలు చేయకండి. మొదటిది ఫాస్టింగ్ పొరపాటు. మన వాళ్ళు ఫాస్టింగ్ అంటే ల్యాబ్‌కి వెళ్ళే వరకు చుక్క నీరు కూడా ముట్టరు. ఒంట్లో నీరు లేకపోతే రక్తం చిక్కబడిపోతుంది. దీనివల్ల కిడ్నీ టెస్ట్‌లో క్రియాటిన్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. మీకు లేని కిడ్నీ జబ్బు ఉన్నట్టు రిపోర్ట్ వచ్చేస్తుంది. అన్నం తినకపోయినా పర్లేదు కానీ టెస్ట్‌కి 4 గంటల ముందు వరకు తగినంత మంచినీళ్ళు తాగండి. రెండోది జిమ్ పిచ్చి. టెస్ట్ కి ముందు రోజు జిమ్ కి వెళ్ళి భారీగా వెయిట్స్ ఎత్తడమో, గంటల తరబడి రన్నింగ్ చేయడమో చేస్తే కండరాలు అలసిపోయి రక్తంలో ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ 300% పెంచేస్తాయి. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ గారు మీకు గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందనో లేదా బాడీలో ఏదో ఇన్ఫెక్షన్, తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఉందనో కంగారు పడిపోతారు. టెస్ట్ కి 24 గంటల ముందు హెవీ వర్కౌట్స్ ఆపేయండి. మూడోది విటమిన్ టాబ్లెట్స్. టెస్ట్ రోజు ఉదయం ఏమీ తినకుండా కేవలం మల్టీవిటమిన్ టాబ్లెట్ లేదా విటమిన్ డి టాబ్లెట్ వేసుకుంటారు. ఆ టాబ్లెట్ లో ఉండే బయోటిన్ మీ థైరాయిడ్ రిపోర్ట్ ను పూర్తిగా మార్చేస్తుంది. అలాగే విటమిన్ సి మీ షుగర్ లెవెల్స్ ను తప్పుగా చూపిస్తుంది. నాలుగోది 72 గంటల ఆల్కహాల్ రూల్. శుక్రవారం రాత్రి పార్టీలో 2 పెగ్గలు వేసి శనివారం మార్నింగ్ బ్లడ్ టెస్ట్ ఇస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆల్కహాల్ ఎఫెక్ట్ మీ లివర్ మీద 72 గంటల వరకు ఉంటుంది. రిపోర్ట్ లో లివర్ ఎంజైమ్స్ ఎక్కువగా రాగానే మీకు ఏదో పెద్ద లివర్ జబ్బు ఉందని డాక్టర్లు కంగారు పడిపోయి ₹1000 అల్ట్రాసౌండ్ స్కానింగ్ రాసేస్తారు. కానీ అక్కడ లివర్ సేఫ్ గానే ఉంది. అది కేవలం మీరు రాత్రి తాగిన ఆల్కహాల్ ను క్లీన్ చేసే పనిలో బిజీగా ఉందంతే. అవగాహన లేకపోవడం వల్ల మిమ్మల్ని మీరు పేషెంట్ గా మార్చుకోకండి. మీ ఆరోగ్యం, మీ జేబు భద్రంగా ఉండాలంటే సరైన జాగ్రత్తలు ముఖ్యం. మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. లేని రోగాల భయం నుండి మీ వాళ్ళను కాపాడుకోండి.